నిర్వాసితులకి 6-7 ఏళ్లుగా పెండింగ్ ఉంటే 996 కోట్లు ఇచ్చాం. మొదటి తారీఖున 125 కోట్లు సీఎం రిలీఫ్ కింద ఇచ్చాను నేను. ఒకేసారి 125 crores ఇచ్చాం. ఇంకొక 24 కోట్లు ఇచ్చా. 1600 మందికి 24 కోట్లు ఒకే రోజు రిలీజ్ చేశాం. ఇంకొక పక్కన మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 125 కోట్ల రూపాయలు 6 నెలల్లో సీఎం రిలీఫ్ కింద వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చాం. వీళ్ళు కాకుండా ఇంకొక పక్కన చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, చిరు వ్యాపారులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ చాలా కష్టాలుంటే అందరికి కలిపి 6,700 కోట్ల రూపాయలు కొన్ని లక్షల మందికి చేయూతనిచ్చే విధంగా ఈ కార్యక్రమం చేశాం. ఇప్పటికీ 4,56,000 మంది రైతులకి 24 గంటల్లోనే ధాన్యం సేకరించిన తర్వాత డబ్బులు పే చేశాం. 6,655 కోట్లు పే చేశాం. పాత బకాయిలు 1,600 కోట్లుంటే అది కూడా పే చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి మీరు చూసినప్పుడు ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ని స్ట్రీమ్లైన్ చేశాం. ఇప్పుడు మళ్ళీ మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చేయలేకపోయాం 2,08,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్లు కానీ ప్రారంభోత్సవాలు కానీ జరిగే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక చరిత్ర. దానికి కూడా మనం శ్రీకారం చుట్టి ముందుకు పోయాం. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు నా ఆలోచన ఒకటే, ఈరోజు సమాజంలో సంస్కరణలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సంపద సృష్టించాం, ప్రజలకు మెరుగైన వస్తువులు కల్పించాం. ఒక ఎలక్ట్రిసిటీ, దీంట్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఒక టెలికమ్యూనికేషన్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఒక రోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఈ విధంగా వివిధ రంగాల్లో ఒక విమానాశ్రయం, ఇలాంటివి కూడా ఉన్నాయి. అన్నిట్లో మీరు చూస్తే పోర్ట్లు ఇవన్నీ వచ్చాయి. దీనివల్ల ప్రజలకు మెరుగైన రోడ్లు వచ్చాయి. రోడ్డు వచ్చింది, కామన్ మ్యాన్ ఈజ్ నాట్ పేయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఒక మంచి రోడ్డు ఉంది, సైకిల్లో పోవాలి, స్కూటర్లో పోవాలి, ఆటోలో పోవాలి, ట్రాక్టర్ పోవాలి, ఒక్క పైసా కూడా కట్టే పరిస్థితి లేదు. కానీ మెరుగైన రోడ్డు ఉపయోగించుకుంటున్నాడు. ఎవరైతే కార్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారో, డబ్బులు ఉండేవాళ్ళు డబ్బులు కడుతున్నారు, వాళ్ళకు కూడా లాభం వస్తూ ఉంది. వేర్ అండ్ టైర్ పెరుగుతూ ఉంది, టైం కలిసి వస్తూ ఉంది, ఆరోగ్యం పెరుగుతూ ఉంది, అనేక ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతూ ఉంది. ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. నేను ఇప్పుడు ఆలోచించింది, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, సంపద సృష్టించబడింది, సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది, సంపద పెరిగింది. ఇంకా రిలేటివ్గా పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. రిలేటివ్గా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సమస్య. అందుకే నేను ఈరోజు ఏం పెట్టానంటే P4 అన్నాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, మీరు ఎక్కడి నుంచో రాలేదు, ప్రభుత్వ డబ్బులతో మీరు చదువుకున్నారు, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది, మీరు తెలివితేటలు సంపాదించుకొని ముందుకు పోయారు, మీరు కష్టపడ్డారు, ఈరోజు రాణిస్తున్నారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, మా ఊరికి వచ్చాను, ఈ ప్రాంతంలోనే పుట్టాను. ఇక్కడ శేషాపురానికి వెళ్ళేవాడిని, నడుచుకొని వెళ్ళేవాడిని ఫస్ట్ క్లాస్కి 1 కిలోమీటర్. చంద్రగిరికి వెళ్ళేవాడిని 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వాగులు వంకలు దాటుకొని లేకుంటే రోడ్లో పోయి చదువుకున్నాను, కష్టపడ్డాం. నాకు అవకాశం వచ్చింది. కానీ నాతో పుట్టిన వాళ్లకు అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు, రావకపోవచ్చు. అందువల్ల ఇంకా కిందనే ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు తీసుకొచ్చే విధానం ఏంటంటే, ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం, వాళ్ళు డబ్బులతోనే పైకి రారు. వాళ్ళకు మెంటరింగ్ చేయాలి, వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. ఈరోజు ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది. కొంతమంది స్వతహాగా పైకి వస్తారు,
స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికే ఈరోజు P4 పాలసీ తీసుకొచ్చాను. ఈ సంక్రాంతి అప్పుడే నేను పిలిపించాను. నువ్వు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, పెద్ద పరిశ్రమ ఉండొచ్చు. మీ వనరుల్ని మీరు పెట్టుకొని ఒకరిని చేస్తారా, 10 మందిని చేస్తారా, ఒక గ్రామాన్ని చేస్తారా, ఒక మండలాన్ని చేస్తారా, మీ శక్తిని బట్టి, మీ డబ్బుల వెసులుబాటును బట్టి, ఒక మంచి మేనేజర్ని పెట్టి మీరు కూడా అది చేసి తృప్తి పొందాలి. మీరు ఒక కంపెనీ పెట్టి ఎంత ఆనందపడుతున్నారో డబ్బులు వస్తే, ఒక వర్టికల్ పెట్టి అంతమందికి పైకి తీసుకురాగలిగితే ఆ తృప్తి మీకు రావాలి. సమాజాన్ని పైకి తీసుకొచ్చాను, నా వల్ల ఈ 5,000 మంది పైకి వచ్చారు అనేది వస్తే అదే నిజమైన సమాజం. అప్పుడే మనందరికీ పండుగ రోజు, అప్పుడే హ్యాపీగా ఉంటాం. అదే నా సంకల్పం. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ నిరంతరం ముందుకు పోయే ఆలోచన. దీనికి పైనుండే 10%, కింద నుండే 20%కి ఎప్పుడు అందుబాటులో ఉండాలో కంటిన్యూగా చేయాలి. ఈరోజు నేను వచ్చాను, నిన్నొచ్చాను, దగ్గర నాకు ఒక 700 పిటిషన్లు వచ్చాయి. నాకు 700 పిటిషన్లు వచ్చాయని నేను బాధపడుతూ ఇసుక్కుంటే కుదరదు. ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతానో అన్ని సమస్యలు పరిష్కారం చేయడం నా బాధ్యత ముఖ్యమంత్రిగా. నా ఒక్కరి బాధ్యత కాదు. మీరు కూడా పైకి వచ్చారు, మీరు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇది చేయగలిగితే అప్పుడు సమాజం పెను మార్పులకు దారితీస్తుంది. అందరూ ఆనందంగా ఉంటారు. మనమే కాకుండా మన పక్కన వాళ్ళందరూ ఆనందంగా ఉంటే అదే నిజమైనటువంటి హ్యాపీయెస్ట్ సొసైటీ. దానికోసం నేను పనిచేస్తున్నా. దీన్ని ఈరోజు మన వాళ్ళందరూ గ్లోబల్ సిటిజన్స్గా వెళ్ళి గ్లోబల్ లీడర్స్గా తయారైపోయారు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా మనం పైకి తీసుకురాగలిగితే దానివల్ల చాలా ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు తేవడం కోసమే ఈరోజు నేను ఇవన్నీ పనిచేస్తూ ఇక్కడ ఒక పైలట్లు కొన్ని చేస్తున్నా. ఆ పైలట్ ప్రాజెక్టులని కుప్పం ఒక పైలట్, నారావారిపల్లి ఒక 3 సచివాలయాలు, ఇది ఒక పైలట్. ఇలాంటి ముందుకొచ్చే వాళ్ళందరినీ కొన్ని చేస్తే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలని ఉపయోగించుకుంటూ వీళ్ళు ప్రాజెక్ట్ని ఇచ్చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీరు చూస్తే 33 హ్యాబిటేషన్స్ ఉన్నాయి, 3 సచివాలయాలు ఉన్నాయి, 2,160 ఇండ్లు ఉన్నాయి, 5,900 మంది జనాభా ఉన్నారు. దీంట్లో 40% SC ST ఉన్నారు, 22% బీసీలు ఉన్నారు. ఇక్కడ భూములు తక్కువ కొంతమందికి, ఎందుకంటే ఇది ఒక వ్యాలీ, ల్యాండ్లెస్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏ విధంగా చేయాలి అనేది ఒక ప్రణాళిక తయారు చేశాం మేము. ఆ ప్రణాళిక తయారు చేసి నా ఉద్దేశం అందరి ఆదాయాన్ని పెంచాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. ఆ జీవన ప్రమాణాలు